హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు జాబ్ సెర్చ్లో అయితే ఉంటే మీకు ఒక గుడ్ న్యూస్. రీసెంట్గానే మనకి గవర్నమెంట్ సెక్టర్కి సంబంధించి ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో అప్లై అయితే చేసుకునే విధంగా అటెండర్, క్లర్క్, ఈ లెవెల్ పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ వీడియోలో ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలని స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంటర్మీడియట్, డిగ్రీ క్వాలిఫికేషన్తో ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకుంటే మీరు చేయాల్సిన పని ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్లీ అర్థమవుతాయి. ఒకవేళ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత కూడా మీకు డీటెయిల్స్ ఏమైనా డౌట్స్ ఉంటే మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు క్లారిఫై అయితే చేస్తాను డౌట్స్. అండ్ ఆల్సో ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ ఏవైతే ఉంటే అవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓవరాల్లీ వీడియోని చూసిన తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ అనేది సెంట్రల్ యూనివర్సిటీ నుంచి రావడం జరిగింది. అయితే ఆ సెంట్రల్ యూనివర్సిటీ నేమ్ ఏంటి అంటే బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. నోటిఫికేషన్ని అఫీషియల్లీ మనకి 14th నవంబర్ అంటే ఈ నెల 14వ తారీఖున రిలీజ్ చేశారు. చాలామంది ఏదైతే యూనివర్సిటీ టైప్ ఆఫ్ పోస్టులు అనగానే టీచింగ్ కేటగిరీ పోస్టులు అనుకుంటారు. బట్ ఈ రిక్రూట్మెంట్లో నాన్ టీచింగ్ కేటగిరీ పోస్టులను రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ అఫీషియల్లీ రిలీజ్ చేసినట్లు మెన్షన్ చేశారు. అప్లై ప్రాసెస్ కంప్లీట్లీ ఆన్లైన్లోనే ఉంటుంది. హార్డ్ కాపీ సెండ్ చేయడం అంటూ ఏమీ ఉండదు. జస్ట్ ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. ఇక నోటిఫికేషన్లో ఎటువంటి పోస్టులు ఉన్నాయి, మనకి యూస్ఫుల్ అయ్యేటటువంటి పోస్టులు ఏంటి అనేది ఒకసారి చూస్తే యాక్చువల్లీ నోటిఫికేషన్ మనం చెక్ చేసినట్లయితే నోటిఫికేషన్లో డిఫరెంట్ కేటగిరీ పోస్టులు అయితే ఉన్నాయి. బట్ ఎన్ని పోస్టులు మనకి యూస్ఫుల్ అయ్యేటటువంటి పోస్టులు ఏంటా అని షార్ట్ లిస్ట్ చేస్తుంటే ఈ నోటిఫికేషన్లో మొత్తం మనకి ఒక 3 డిఫరెంట్ కేటగిరీ పోస్టులు ఇంట్రెస్టింగ్ అనిపించాయి. సో ఇప్పుడు ఆ పోస్టులు ఏంటా అనేది మీకు చెప్తాను. పోస్ట్ నెంబర్ 1 లోయర్ డివిజనల్ క్లర్క్. ఈ లోయర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించిన నోటిఫికేషన్లో టోటల్గా 8 పోస్టులు అయితే ఉన్నాయి. సెలెక్ట్ అయితే లెవెల్ 2 ప్రకారం శాలరీ ఇస్తారు. అలాగే అప్ టు 30 years వరకు అప్లై అయితే చేయొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం రిజర్వ్డ్ కమ్యూనిటీస్కి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. వాటి డీటెయిల్స్ కూడా చెప్దాం. లెవెల్ 2 ప్రకారం శాలరీ అంటే విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ మనం 40-50 వేల మధ్య శాలరీ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి పోస్ట్ నెంబర్ 2 చూసుకుంటే ల్యాబొరేటరీ అటెండెంట్. ఈ ల్యాబొరేటరీ అటెండెంట్కి సంబంధించి 3 పోస్టులు ఉంటాయి. సెలెక్ట్ అయితే లెవెల్ 1 ప్రకారం శాలరీ అప్ టు 30 years వరకు అప్లై అయితే చేయొచ్చు. లెవెల్ 1 ప్రకారం శాలరీ అంటే విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ మనం 30,000 to 40,000 బిట్వీన్ శాలరీ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో ఇవైతే మనకి ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి 3 పోస్టులు 2 పోస్టులు. ఇక ఫైనల్లీ 3వ పోస్ట్ ఏంటి అంటే మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్. ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. సెలెక్ట్ అయితే లెవెల్ 4 ప్రకారం శాలరీ అప్ టు 25 years వరకు అప్లై అయితే చేయొచ్చు. లెవెల్ 4 ప్రకారం శాలరీ అంటే విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ మనం 50,000 to 60,000 బిట్వీన్ శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ ఏదైతే ఉందో ఈ పోస్ట్కి సంబంధించి మనం తెలుసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రీవియస్లీ మనం తెలుసుకున్నటువంటి లోయర్ డివిజన్ క్లర్క్ కానీ ల్యాబొరేటరీ అటెండెంట్ జాబ్స్ కానీ పర్మనెంట్ జాబ్స్. బట్ ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ని ఇనిషియల్లీ ఒక ప్రాజెక్ట్ బేస్ మీద తీసుకోవడం అయితే జరుగుతుంది, అంటే టెంపరీ బేసిక్ మీద. తర్వాత ప్రాజెక్ట్ ఎక్స్టెండ్ చేసిన న్యూ ప్రాజెక్ట్ ఉన్నా సరే మనల్ని పోస్ట్ని అయితే కంటిన్యూ చేస్తారు కానీ బట్ ఇదైతే పర్మనెంట్ పోస్ట్ కాదు. ప్రీవియస్లీ తెలుసుకున్న 2 పోస్టులు కూడా పర్మనెంట్ పోస్టులు. వన్స్ మనం లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే బ్యాచులర్ డిగ్రీ అని మెన్షన్ అయితే చేశాను. జనరల్లీ క్లర్క్ కేటగిరీలో లోయర్ డివిజనల్ క్లర్క్కి ఇంటర్మీడియట్ ఇస్తారు. బట్ ఈసారి మాత్రం ఇక్కడ డిగ్రీ అనేది క్వాలిఫికేషన్. బట్ ఇక్కడ స్పెసిఫిక్గా డిగ్రీలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ రావాలి అండ్ ఆల్సో డిగ్రీలో ఖచ్చితంగా మనం బీఏ చేసి ఉండాలి, బీఎస్సీ చేసి ఉండాలని చెప్పి రెస్ట్రిక్షన్స్ లేవు. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ పాస్ అయితే చాలు, అప్లై అయితే చేసుకోవచ్చు. పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్తో రిక్వైర్మెంట్ అయితే లేదు. అండ్ ఆల్సో క్లర్క్ కేటగిరీ కాబట్టి టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. అది ఇంగ్లీషా హిందీ అనేది మీరు చూస్ చేసుకునే లాంగ్వేజ్ని బేసి ఉంటుంది. ఒకవేళ మీరు ఇంగ్లీష్ చూస్ చేసుకుంటే 35 words per minute స్పీడ్లో టైప్ చేయాలి. లేదా హిందీని చూస్ చేసుకుంటే 30 words per minute స్పీడ్లో టైప్ చేయాలి. దాంతోపాటు కంప్యూటర్లో లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు, అంటే కంప్యూటర్ యూసేజ్లో. ఇక ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్ట్కి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఈ ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్ట్ ఏదైతే ఉందో వీటికి మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. ఇక్కడ ఇంటర్మీడియట్లో అన్ని గ్రూప్స్ వాళ్ళకి ఛాన్స్ లేదు. ఏదైతే సైన్స్ బ్యాక్ డ్రాప్ అయినటువంటి ఎంపీసీ అండ్ బైపీసీ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ అప్లై చేయడానికి అవకాశం అయితే ఉన్నట్లు మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ ఈ డీటెయిల్స్ని చూడొచ్చు. ఇక నెక్స్ట్ మనం డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ వివరాలు చూడాలి. కాంట్రాక్ట్ పోస్టు లేదా టెంపరీ పోస్ట్ అయినా సరే ఫ్యూచర్లో పర్మనెంట్ అవ్వచ్చు కాకపోవచ్చు. బట్ ఈ నోటిఫికేషన్లో ఇంట్రెస్టింగ్ ఉన్న పోస్టు అండ్ ఆల్సో మంచి శాలరీ అయితే ఉంది. మనం ఏదైనా ఐటీ జాబ్లో చేసినా సరే ఈ రేంజ్ ఆఫ్ శాలరీ అయితే ఉంటుంది. బట్ అక్కడ కూడా మనం పర్మనెంట్ అని చెప్పలేం కాబట్టి ఒకసారి ఈ జాబ్ గురించి చూద్దాం.
అండ్ ఆల్సో ఒకవేళ మీరు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి బయటికి లెఫ్ట్ అయిపోయినా సరే ఇక్కడ మీకు ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. దాని ద్వారా మీరు ఫ్యూచర్ జాబ్స్లో అప్లై చేసుకోవడానికి కూడా అది యూస్ అవుతుంది. బట్ ఎనీవే ఒకసారి ఈ జాబ్ గురించి చూస్తే డేటా ఎంట్రీ ఆపరేటర్కి మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేయొచ్చు. టైపింగ్స్ అనేవి స్పీడ్ అనేది కొంచెం గట్టిగానే ఉంటుంది. అంటే అరౌండ్ మనం 40 వర్డ్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. స్పెసిఫిక్గా ఇక్కడ మనకి స్పీడ్ టెస్ట్ నాట్ లెస్ దెన్ 15కి డిప్రిషియేషన్స్ పర్ అవర్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. దీన్ని మీకు నార్మల్గా వర్డ్స్ పర్ మినిట్లో అరౌండ్ 40-45 వర్డ్స్ ఉంటుందని చెప్పి చెప్తున్నాను. అయితే ఇక్కడ ఇంటర్మీడియట్తో అప్లై అయితే చేయొచ్చు. కానీ ఇక్కడ మనకి మెన్షన్ చేసిన పాయింట్ని క్లియర్గా చూస్తే 12th స్టాండర్డ్ పాస్ ఇన్ సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అట్ ఈక్వలెంట్ అని చెప్పారు. అంటే ఇక్కడ మనకి అర్థమవుతుంది ఏంటంటే ఇంటర్మీడియట్తో అప్లై చేయొచ్చు, సైన్స్ స్ట్రీమ్ ఉండాలి, దట్టు మ్యాథ్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండాలి. వాడు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే క్లియర్లీ మీరు ఇంటర్మీడియట్లో ఎంప్లాయీసీ చేస్తుంటే అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. క్లియర్లీ ఈ వివరాలు అయితే చూడొచ్చు. సో ఇవైతే ఈ నోటిఫికేషన్లో మనం షార్ట్ లిస్ట్ చేసినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ డీటెయిల్స్. అయితే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయని చెప్పాను కదా. ఆ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం రిజర్వ్డ్ కమ్యూనిటీస్ అయినటువంటి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అవడం అయితే జరుగుతుంది. ఇక ఇప్పుడు ఈ జాబ్స్ గురించి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఒకసారి మనం సెలక్షన్ ప్రాసెస్ గురించి క్లియర్లీ అబ్జర్వ్ చేస్తే మనకి సెలక్షన్ ప్రాసెస్లో మెన్షన్ చేసింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దెన్ నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ కింద ఏదైతే స్కిల్ టెస్ట్ అయితే ఉందో ఆ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పారు. ఈ స్కిల్ టెస్ట్ అనేది జనరల్లీ మనకి లోయర్ డివిజన్ క్లర్క్ అండ్ ఏదైతే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉందో వాటికి మాత్రమే ఉంటుంది. ల్యాబొరేటరీ అటెండెంట్కి ఒకే ఒక ఎగ్జామ్ మాత్రమే ఉంటుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ మనకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి టాపిక్లో అని చెప్పేసి క్లియర్లీ మెన్షన్ అయితే చేయలేదు. కానీ మనకి మెన్షన్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే ఒక 100 మార్క్స్కి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అయితే మనకి ఈ ఎగ్జామ్లో చూసుకున్నట్లయితే ఉండేటటువంటి టాపిక్స్ రీజనింగ్ ఎబిలిటీ, సింపుల్ అర్థమెటిక్స్, జనరల్ నాలెడ్జ్, డొమైన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అకౌంట్స్ ఎగ్జామినేషన్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే దీని అర్థం మనకి రీజనింగ్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, అర్థమెటిక్ లాంటి రెగ్యులర్ టాపిక్స్తో పాటు జనరల్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది. తర్వాత ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ బేస్ చేసుకుని సబ్జెక్ట్స్తో మనకి క్వశ్చన్ పేపర్ని ఫ్రేమ్ చేసి ఉంచుతారని చెప్పారు. దీనికి మించి సిలబస్ని సెలక్షన్ ప్రాసెస్ని ఇన్డెప్త్గా అయితే మనకి మెన్షన్ అయితే చేయలేదు. సో ఇవైతే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకా మనం తెలుసుకోవాల్సినటువంటి డీటెయిల్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయి అంటే అవి ఇంపార్టెంట్ డేట్స్ అండ్ అప్లికేషన్ ఫీజు వివరాలు. ఇప్పుడు ఆ వివరాలని మనం డిస్కస్ అయితే చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూస్తే ఈ జాబ్ నోటిఫికేషన్ 14th November రిలీజ్ అవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా సేమ్ డేట్ నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇక ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 14th December అంటే నెక్స్ట్ మంత్ 14వ తారీఖు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అన్నారు. ఈ టైం పీరియడ్ బిట్వీన్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ ఎవరైనా సరే అప్లై అయితే చేయొచ్చు. అది మేల్ క్యాండిడేట్ అయినా ఫీమేల్ క్యాండిడేట్ అయినా సరే. ఇక అప్లికేషన్ ఫీజు వివరాలు అయితే చూస్తే అప్లై చేసే క్యాండిడేట్స్లో జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి 500 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ అయితే చేశారు. సో ఫ్రెండ్స్, రీసెంట్లీ రిలీజ్ అయినటువంటి బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ కేటగిరీ రిక్రూట్మెంట్ 2025 డీటెయిల్స్ అయితే ఇవి. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేశాను అనిపించినా, లేదు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనిపించినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ డౌట్ని క్లారిఫై చేసుకోండి. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఎగ్జామ్ సెంటర్స్ గురించి చెప్పలేదని చెప్పేసి ఎగ్జామ్ సెంటర్స్ డీటెయిల్స్ నోటిఫికేషన్ ఎక్కడ కూడా ఇంక్లూడ్ అయితే చేయలేదు. దెన్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే జాబ్ లొకేషన్ మనకి ఉత్తరప్రదేశ్, లక్నో, రాయ్బరేలీలో ఉండడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్స్ పెట్టుకునే లైబిలిటీ అనేది ఉంటుంది, కానీ మీరైతే మోస్ట్ ప్రాబబ్లీ ఈ లక్నోలోనే సెటిల్ కావాల్సి అయితే ఉంటుంది. ఓవరాల్లీ ఇవైతే నోటిఫికేషన్ వివరాలు. నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే స్కిప్ చేయలేదనుకున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అగైన్ మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఆల్సో ఓవరాల్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేసినందుకు. నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ గురించి కంగారు పడద్దు. లింక్స్ అనేవి అన్నీ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి.